రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ అండ్ డిఆర్డిఏ నల్గొండ డిస్ట్రిక్ట్. మీరు మీ భూముల్లో సర్వే చేయించుకోవాలనుకుంటే సైన్స్ ద్వారా మేము ఏ విధంగా సర్వే చేస్తామంటే, మీ భూమిలో ఉదాహరణకు 1 ఎకరం ల్యాండ్ ఉందనుకోండి. మీ భూమి దగ్గరకు వచ్చిన తర్వాత అక్షాంశాలు రేఖాంశాలని తీసుకొని, అంటే మన భూమి మీద అక్షాంశాలు రేఖాంశాలతో భూమిని విభజించినట్లయితే ఒక పర్టికులర్ ప్రదేశాన్ని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి ఏమైనా దోపిడీలు, దొంగతనాలు జరిగినప్పుడు వాళ్ళు వాడిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు, ఎక్కడ మొబైల్ వాడుతున్నారు, ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఏ విధంగా అయితే రక్షణ శాఖ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటుందో, అదేవిధంగా భూగర్భంలో రాతి పొరల్లో, మట్టి పొరల్లో దాగి ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్, భూగర్భ జలం కోసం మన సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేస్తే మనకు వాటర్ ఎంత లోతులో ఉంది, అంటే బండ కింద పగుళ్ళు కలిగి ఉన్నాయా లేవా, ఉంటే వాటర్ సోర్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా భూమికి ఎర్త్ కనెక్షన్ కలిగి ఉన్న మిషన్స్ సహాయంతో మనం సర్వే చేసినట్లయితే మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ భూమి లోపల దాగి ఉన్న నీటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎంత లోతులో ఉంది, ఎంత అమౌంట్ వాటర్, అంటే డిశ్చార్జ్ ఎంత వచ్చే అవకాశం ఉంది అనేది ఎస్టిమేషన్ చేయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో డిండి మండలం, నల్గొండ జిల్లాలో చక్రుతండ అనే గ్రామంలో ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 1 ఎకరం ఉంది. వాళ్ళ ఫాదర్, అంటే 2 అబ్బాయిలు, వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు. వాళ్ళకున్న స్థలాన్ని బోర్ వేసుకొని వర్కౌట్ చేసుకుంటే మేము ఏదో ఒకటి సొంత భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు అని ఆ 2 పిల్లలు అంటే వెళ్ళి సర్వే చేసిన. ఈరోజు డ్రిల్లింగ్ చేశారు, సక్సెస్ అయ్యింది. అంటే 160 నుంచి 170 ఫీట్ల మధ్యలో వాటర్ వస్తాయని చెప్పిన, ఇంచుమించున్నర వస్తాయని చెప్పిన 170 ఫీట్లకి వాటర్ తగిలింది. బండ తేలిపోయి బండ కింద నీళ్ళు రావడం జరిగింది. అంటే అక్యుఫర్ జోన్ అనేది 170 ఫీట్ల లోతులో అక్కడ దాగి ఉందని గుర్తించడం జరిగింది. అంటే డ్రిల్లింగ్ చేయకముందే మనం పలానా లోతులో రావచ్చు అని చెప్పడం, అదే డెప్త్కి వాటర్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం భూమి లోపల దాగి ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. దీనికోసం జియోఫిజికల్ మెథడ్, భూభౌతిక పరీక్షలు నిర్వహించి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే, రెసిస్టివిటీ సర్వేల సహాయంతో ప్రొఫైల్స్ తీసుకొని డేటా కలెక్షన్ చేసి ఏ విధంగా మనకు భూమి లోపల అక్యుఫర్ జోన్స్ ఉన్నవి అని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ subscribe my channel if you like.